సత్ప్రవర్తన. సత్ప్రవర్తనకి కరదీపిక. సృష్టిలోని జీవులన్నింటిలో మనిషిది ప్రత్యేక స్థానం. ధర్మాన్ని రక్షించడం మనిషి బాధ్యత. మానవుడు ధర్మం తప్పకుండా తన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తూ మానవత్వ విలువలు కాపాడుకుంటూ మనుగడ సాగించాలని బోధించడానికి భగవంతుడే స్వయంగా భూమిపై అవతరించి మార్గదర్శనం చేశాడు. శ్రీరాముడుగా మనుష్య రూపంలో అవతరించి సత్యవ్రత నియమాన్ని పాటిస్తూ మానవజాతికి ఆదర్శప్రాయుడయ్యాడు. సత్ప్రవర్తనకి రూపుగా నిలిచాడు. చెప్పుడు మాటలు వినడం వినాశకరమని రామాయణం చదివి గ్రహించాలి. హనుమంతుడిలా వివేకవంతుడై మధురంగా మాట్లాడడం అలవర్చుకోవాలి. అవరోధాలను అధిగమించి లక్ష్యం సాధించే వరకు విశ్రమించకూడదని సుందరకాండ పారాయణం చేస్తూ నేర్చుకోవాలి. అలంపాదగ్రస్తులైన రణరంగంలో అర్జునుడికి గీతోపదేశం చేసి కర్తవ్యోన్ముఖుడిని చేశాడు శ్రీకృష్ణుడు. నిరాశ నిస్పృహలతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆత్మీయులు తారసిల్లినప్పుడు వీరికి సందర్భోచితంగా హితోపదేశం చేసి జీవితంపై ఆశలు చిగురింప చేయగలిగితే గీతాపఠనం ఫలితం సిద్ధించినట్లే. భగవద్గీతను పారాయణం చేసేవారు తమ జీవితాలను చక్కదిద్దుకోవడంలో సంతృప్తి చెందకుండా అభాగ్యుల జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నించాలి. వివేకశూన్యులైన వారిని వివేకవంతులుగా తీర్చిదిద్దడం విద్వాంసుల కర్తవ్యమని వేదం చెబుతోంది. ఆర్థికపరమైన బాధలతో సతమతమవుతున్న ప్రాణమిత్రుడు మన ఇంటికి వచ్చినప్పుడు ప్రేమపూర్వకంగా ఆహ్వానించి చేతనైన సహాయం చేసి ఆదుకోవాలన్న నీతి సూత్రమే కుచేలోపాఖ్యానం. గజేంద్రుని రక్షించడానికి సిరికింజప్పక శంఖ చక్రాదులను ధరించక సేవకులను పిలవక గరుడ వాహనాన్ని కూడా సిద్ధపరచుకోకుండా మనోవేగంతో బయలుదేరి గజేంద్రుని రక్షిస్తాడు శ్రీహరి. బంధుమిత్రులు ఆపదలో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్కిస్తూ తాత్సారం చేయకుండా తగిన సౌకర్యాల కోసం వేచి చూడకుండా శీఘ్రంగా వెళ్ళి సహాయం చెయ్యాలని ఉద్బోధిస్తుంది గజేంద్ర మోక్ష ఘట్టం. ప్రహ్లాదుడు హరిభక్తుడు. అతడి తండ్రి హిరణ్యకశిపుడు హరిద్వేషి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చిత్రహింసల పాలు చేశాడు. బ్రహ్మచేత వరాలు పొందిన రాక్షసుని సంహరించడానికి మనిషి మృగం కాని రూపం కావాలి. ఇందుగలడందు లేడని సందేహం వలదన్న భక్తుడి మాటలకు విలువ ఇస్తూ బ్రహ్మ వరాలను గౌరవిస్తూ శ్రీహరి నరసింహావతారం దాల్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఆది మధ్యాంతరహితుడైన శ్రీ మహావిష్ణువు తలుచుకుంటే సుదర్శన చక్రం ప్రయోగించి రాక్షసుని కడతీర్చగలడు. కానీ ఆ ప్రయోగం భక్తుడి నమ్మకాన్ని వమ్ము చేస్తుంది. బ్రహ్మ వరాలకు విలువ ఉండదు. అందుకే భగవంతుడు నరసింహావతారుడయ్యాడు. భగవంతుడున్నాడన్న నమ్మకంతో పురాణాలు చదవాలి. అంతరార్థాలను అవగతం చేసుకోవాలి. నీతి సూత్రాలను అర్థం చేసుకోవాలి. సత్ప్రవర్తనను జీవిత ధ్యేయంగా మలుచుకోవాలి. పురాణ పఠనంతో మనసు నిర్మలమై ధర్మపరమైన ఆలోచనలకు నిలయమవుతుంది. ధర్మ పరిరక్షణ బాధ్యత సులభతరం అవుతుంది. ధర్మపరాయణులకు అంత్యకాలంలో మోక్షం సిద్ధిస్తుంది.